వాటి గారు ఋషి గారు స్వామి వారు పాదాభివందనాలు. వందనాలు వందనాలు. ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేశారు? ఇది నిజంగానే హిమాలయ పర్వతాలలో పిచ్చి పిచ్చి చెట్లతో తిక్క తిక్క ఆకులను వేరి వాటిని దంచి ఆ రసంతో తయారు చేసినది. దీన్ని వాడితే ఖచ్చితంగా మీ తిక్క కుదురుతూనే ఉంటుంది, ఎందుకంటే ముందుగా నా తిక్క కుదిరింది కాబట్టి. సరిగ్గా మిత్రులారా, దీన్ని తయారు చేసిన ఋషి తిక్క కూడా కుదిరిందంట. దీన్ని వాడండి, మీ తిక్క కుదుర్చుకోండి. దీనికి నేనే హామీ, ఎందుకంటే నా తిక్క కూడా ఎప్పుడో కుదిరిపోయింది కాబట్టి. చూసారా, డాక్టర్ గారి తిక్క కూడా బాగా కుదిరిందంట. ఇతని పేరు అవతారం. ఇతను నా దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు నాకు మాటలు రాలేదని, ఇతనికి మాటలు రావు, అప్పుడు ఇతనికి మన తిక్క కుదురుతున్న చూర్ణం గురించి ఇప్పుడు బాబాజీ గారిని అడుగుదాం. స్వామి వారు దీన్ని ఈ అవతారం గారు వాడచ్చా? వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. చూసారు కదా మిత్రులారా, దీన్ని ఎవరికైనా వాడచ్చు. ఈ చూర్ణం ఇతనికి మర్దన చేయండి. తప్పకుండా చేస్తాను డాక్టర్, తప్పకుండా చేస్తాను డాక్టర్. ఈ చూర్ణం వీరికి మర్దన. ఒకసారి ఒకసారి చూసారు కదా మిత్రులారా, జీతాలు ఇవ్వకుండా యాక్సెస్ చేసి సగర్వంగా చాటి చెప్పండి. జీతాలు ఇవ్వకుండా యాక్సెస్ చేసే వారికి ఏ కుదురుతుంది? అందంగా ముస్తాబై
ఇంకా చాలాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. ఇంకొక 10 ప్రోగ్రామ్స్ దాకా ఉన్నాయి. 10 ప్రోగ్రామ్స్ తర్వాత మళ్ళీ భోంచేసి ఇంటికి వెళ్ళాలంటే లేట్ అవుతుంది. కాబట్టి మొదట ఒక 5-6 మంది 9th క్లాస్ అబ్బాయిలు, 5-6 మంది అమ్మాయిలు 9th క్లాస్ క్యూలో వెళ్ళేసి మీరు మీ టీచర్స్కి సర్వ్ చేస్తే మళ్ళీ మెల్లగా పిల్లలు కూడా భోంచేస్తూ మనం ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు. ప్రోగ్రామ్స్ అయిపోయేటప్పటికి 10 o'clock అంతా మనం అనుకున్న షెడ్యూల్ టయానికి ఇంటికి వెళ్ళచ్చు. జస్ట్ 5 or 6 బాయ్స్ అండ్ 5 or 6 9th క్లాస్ గర్ల్స్